జరుగుతుందో చూస్తున్నాం. యా సో గ్రౌండ్ మొత్తం కూడా ఏ విధంగా హడలెత్తుతుందో చూస్తున్నాం. సో మామూలుగా లేదు, జై బాలయ్య అన్న యొక్క నినాదాలతోని హోరెత్తుతోంది గ్రౌండ్ అంతా. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఎప్పుడెప్పుడు స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తారా అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మరికొంతమంది నేను మాట్లాడతా అని కూడా అడుగుతున్నారు. మాట్లాడదాం వాళ్ళతో కూడా. మీలో ఎవరు బాలయ్య అభిమాని? డైహార్డ్ ఫ్యాన్. ఎంత డైహార్డ్ ఫ్యాన్ నాకు ఇప్పుడు తెలుస్తుంది. డైలాగులు చెప్పండి. డైలాగ్ సీట్ కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకలేవు. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం. ఇట్లా చెప్పాలి. మన ఫైర్ అయితే అసలు బాలయ్య అభిమానులు అంటే ఎట్లుండాలి ఫైర్? సౌండ్ కంట్రోల్ పెట్టి ఏ సౌండ్ నవ్వుతుంది, ఏ సౌండ్ నవ్వుతుంది నాకైతే నీ ఓ కూడా ఉండదు. అంతే. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, trouble troubles you. I am not the trouble. జై జై బాలయ్య. పాట కూడా ఒక పాట మా బాలయ్య కోసం. జోక్ కొట్టాలయ్యా. కమాన్ సార్, మంచి హైప్ ఉన్నారు. మరి పాట పాడండి. సినిమా ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు? ఇండస్ట్రీ హిట్ కాదు, ప్యాన్ ఇండియా హిట్ అవుతుంది. ప్యాన్ ఇండియా హిట్. ఎవరైనా ప్యాన్ ఇండియా సినిమా 5 లాంగ్వేజ్ చేశారు. కొత్తగా అరుదన్ 6th లాంగ్వేజ్ చేశారు. ఫస్ట్ టైం తెలుగు ఫిలిం అందులో తీయడం, అది ఓన్లీ మా బాలయ్య వల్ల సాధ్యం. అంతే. ఈ కట్అవుట్ తీసుకొచ్చినారు. అంత దాచుకుంటే ఏం తెలుస్తుంది మాకు? అందరు చెప్తాడు కదా, అందరు కాకుండా సపరేట్ చెప్పాలి. అందుకే ఆగాను. ఎక్కడి నుండి వచ్చారు మీరు? శ్రీకాకుళం. శ్రీకాకుళం వేడి మంది కాదు. మరి శ్రీకాకుళం నేను ఇక్కడికి వచ్చేసినావా? వచ్చాను. అది శ్రీకాకుళం. గుంటూరా మీది? ఓకే సరే. శ్రీకాకుళంలోని మన వాళ్ళు లైవ్ చూస్తున్నారు కదా, ఇది హాయ్ చెప్పేసి. మరి హాయ్ శ్రీకాకుళం. అందరూ December 5th రిలీజ్ అయ్యి December 4 ప్రీమియం చూడండి. బాగానే ఉంటుంది. జై బాలయ్య. జై బాలయ్య. సరే మరి శ్రీకాకుళం వెళ్తుంది. అడ్డుడుగుతుంది బాలయ్య కోసం. అడ్డుడుగుతుందా? సరిగా సినిమా కోసం. సరే సినిమా రిలీజ్ అయినాక థియేటర్ పోతా పెట్టి పాడమేటి థియేటర్ ఇస్తున్నాను. థియేటర్ ఇస్తున్నాను ఫ్యాన్స్ కోసం. అంతేనండి. సో ఆడ ఫ్యాన్స్ ఇంకా మాట్లాడతారట. లేడీస్ హాయ్ మ్యామ్. హలో. సో బాలయ్య గారికి వీర అభిమాన మీరు? చిన్నప్పటి నుంచి మళ్ళీ నందమూరి నటసింహం గర్జిస్తుంది, వీక్షించండి. అంతే అంతే. మరి అక్కడ గర్జించడం ఏమో కానీ మీరు గర్జిస్తున్నారు, మళ్ళీ గర్జిస్తారు. చూడండి, వీక్షించండి, ఆనందించండి, అభినందించండి. సో ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఈడ. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో చిన్న పెద్ద తేడా లేకుండా అక్కడ ఒక్కసారి మనం విజువల్స్ చూసుకుందాం. మనకు అక్కడి వరకు వెళ్ళడానికి ఆస్కారం లేదు. బయట అయినా పిల్లలు వాళ్ళ యొక్క అభిమానాన్ని చూపించుకోవడానికి మనం క్లియర్ గా చూడొచ్చు వీడియోస్ లోని ఏ విధంగా వాళ్ళు తాపత్రయ పడుతున్నారు. అటు అఖండకి సంబంధించి ఫ్లాగ్స్ పట్టుకొని అండ్ ముఖ్యంగా బాలయ్య బాబు కటౌట్స్ పట్టుకొని వాళ్ళ యొక్క అభిమానాన్ని చూపించుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాలకృష్ణ చూడడానికి, అలాగే బాలకృష్ణతో ఒక్క ఫోటో అయినా దొరుకుతుందా అని చెప్పి నాకు తెలిసి ఇందులో ఉన్న అభిమానులు చాలా మంది ఎగరగా వెయిట్ చేస్తూ ఉంటారు. సో చిన్నప్పటి నుంచి కూడా బాలయ్య బాబుని అభిమానిస్తూ సో మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ ఏ హీరోకి కూడా దక్కనటువంటిది ఇక్కడ ఒకటి చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా బాలయ్య బాబుని ఇష్టపడే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు. సో వాళ్ళు కూడా మాట్లాడతారంట. సో చూద్దాం. ఏ హాయ్. కోకా-కోలా, పెప్సీ, అఖండ 1 ఎట్లయితే సెన్సేషన్ చేసిందో అఖండ 2 కూడా సెన్సేషన్ క్రియేట్ అయిపోతుంది. చూసారు క్రౌడ్ ఎట్లుందో. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సో ఎలా ఉండబోతుంది మూవీ? ఎలా ఉంటుంది? సేమ్ పార్ట్ 1 ఎలా అయితే ఉందో దానికి మించి అంచనాలు ఉన్నాయి ఈ మూవీకి. సో మన తమన్ గారు మంచి బీజిఎం ఇచ్చారు దీనికి కూడా. సో ఎక్స్పెక్టేషన్ అయితే చాలా భారీగా ఉంది.
ఆశిస్తున్నాం. మూవీ చూస్తామని థ్రిల్లింగ్ గా వెయిట్ చేస్తున్నాం. ఇంకా వెయిట్ చేస్తున్నాం. బుక్ చేసుకున్నారా మరి? బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకున్నాం అప్పుడే. చూస్తారా మరి? థియేటర్ కే మరి ఇక్కడ పెడతారా? ప్రీమియర్ షో ప్రీమియర్ లీగ్ పోతారా ఇది? యా. ఎంత ఖర్చైనా పెట్టిపోతారా? ఎంత ఖర్చైనా పెడతాం. ఎందుకంటే బాలయ్య బాబు కాబట్టి అప్పుడు ఆయన యాక్టింగ్ మళ్ళీ ఎవరికి రాదు. అది ఏ విషయం బాలయ్య బాబులో బాగా? ఫైటింగ్ ఇష్టం. ఫైటింగ్ ఇష్టం బాలయ్య బాబుది. ఫైటింగ్ ఇష్టం. డైలాగ్స్ చూశారు గన్ ఎట్లా కాల్చాడు. అందరూ చైతో కలిస్తే బాలయ్య బాబు ఒక్కరే త్రిశూలంతో కాలుస్తున్నారు. చూడ ట్రైలర్ లో ట్రోల్ చేసినారు ఎందుకు మరి? అది యాంటీ ఫ్యాన్స్ మనం కాదు. సో బాలయ్య బాబుకి ఏదైనా సాధ్యం? ఏదైనా సాధ్యమే. అంతే అంటారు. నలుగురు కొట్టాలని నలుగురు పెట్టాలని సరే ఆయనే సార్. అంతే. అంతే మరి. ఓకే. సో ఆయన మీద వచ్చిన ట్రోలింగ్స్ కూడా ఏం పర్వాలేదు, అది బాలకృష్ణ కాబట్టే చేయగలిగారు, వేరే ఎవరు కూడా చేయలేరు అని చెప్పి మరొకసారి అభిమానులు వాళ్ళ యొక్క అభిమానాన్ని వ్యక్తపరుస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈవెంట్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు. యా హాయ్. లేదు ఫస్ట్ ఇక్కడే. సో ఏంటి మీలో ఎవరు బాలయ్య బాబు అభిమాని? ఎవరు తీసుకొచ్చారు బలవంతంగా, లేకపోతే ఎవరు కావాలి? బలవంతంగా ఏముంది, బాలేబాబు పేరు చెప్తే చాలా వచ్చేస్తున్నారు. ఇష్టంతో తీసుకొచ్చారు. ప్రేమతో. డయాట్ భక్తి. పూజించేస్తావు అయితే? పూజ ఆల్రెడీ చేస్తున్నారుగా, ప్రసాదాలు స్వీకరించి వెళ్ళిపోవడమే. అంతే. ఓకే. సో ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది? సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఆల్ బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇస్తున్నాయి మొత్తం. ఓకే. సో మీలో ఎవరు చెప్పలేదా అరే బాలయ్య బాబు ఫ్యాన్ అంటారా నువ్వు అని చెప్పి? చెప్పండి. అరే బాలయ్య బాబు ఫ్యాన్ ఏంటి నువ్వు అని చెప్పలే? అడగలే ఎందుకు ఫ్యాన్ అని? అడగదలుచుకోలేదు. ఎందుకు? బాలయ్య బాబు అండి, అంతే. అది డెఫినెట్ ఇంకా అడగాల్సిన అవసరం ఏంటంటారా? అంతే. అంతే. ప్రతి ఒక్కరు బాలయ్య బాబు ఫ్యాన్ అయి ఉండాలి. అంతే. అవ్వకపోతే అవ్వకపోతే ఇక్కడ రావద్దు, బతకొద్దు ఇంకా. అంతే. అంతే. ఏ హీరో ఫ్యాన్ అయినా సరే బాలయ్య బాబు ఫ్యాన్ ఉండాలి. అంతే. సో కామన్ అంటారు అది. అంతే. ఓకే. సో ఎలా ఉండబోతుంది రికార్డ్స్? ఇప్పటి వరకు బాలకృష్ణ గారి రికార్డ్స్ మనం చూసాం పాత మూవీస్. సో ఈ మూవీ రికార్డ్ ఏ స్థాయిలో ఉండబోతుంది? అఖండానైతే మించేస్తుంది పక్కా. బ్లాక్ బస్టర్ టాక్. అంతే. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్. ఆ ట్రైలర్ అసలు ఏ డైలాగ్?